డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఎన్ని లక్షలైనా సరే లడ్డూని కొనుక్కునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ భక్తులైతే తరలి వస్తున్నారు. సో ఇక్కడ చాలా మంది కూడా ఈసారి ఎవరెవరు పాల్గొనబోతున్నారు, లడ్డూని గెలుచుకునేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, దీనికి సంబంధించి ఇక్కడ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. నమస్తే. సో ఈసారి మీరు పాల్గొంటున్నారా? దేవుడు ఆశీస్సులతో నేనైతే పాల్గొంటున్నా. ఇక అప్పుడు 9:30కి తెలుస్తుంది ఎలా అవుతుంది ఎట్లా అవుతుంది. తండ్రి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి, ఆయన ఆశీస్సులు ఉంటేనే సాధ్యం. అది వారి ఆశీస్సులు లేనిదైతే సాధ్యం కాదు మేడం. మీకేం తెలిసిందండి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా లడ్డూకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది, ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా తగ్గట్లేదు. సో మీకు తెలిసింది ఏంటి, ఇది ఎందుకు మీరు ఈసారి పాల్గొనాలి అనుకున్నారు, ఎందుకు గెలుచుకోవాలనుకున్నారు? అంటే బాలాపూర్ లడ్డు అంటేనే ఎంతో దాని వాల్యుయబుల్ లడ్డుగా ఒక భగవంతుని చేతుల్లో నిజంగా కూడా భగవంతుడే ప్రజలకు ఈ యొక్క లడ్డుని ఇస్తున్నాడనే ఒక భావన ప్రతి భక్తాగ్రేసంలో ఉంది. అయితే లడ్డు యొక్క మహిమ వల్ల ఈ యొక్క గణేష లడ్డునికి ఉన్నటువంటి గణేష భగవాన్కు ఉన్నటువంటి ఒక మహిమ వల్ల వారి ఆశీస్సులతోటి 30 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ పైకి పెరుగుతూనే ఉంది, కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. ప్రపంచంలో లడ్డూను కూడా భగవంతుని చేతిలో ఉన్నటువంటి లడ్డూను కూడా వేలం వేయొచ్చినటువంటి ఒక నాంది రోల్ మోడల్ని బాలాపూర్ గ్రామ ప్రజలు, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రపంచానికి చాటింది. ప్రపంచంలో ఈనాడు వేలాది ప్రదేశాల్లో లడ్డు వేలం జరుగుతూ ఉంది. అయినా ఒక్కొక్క చోట 50 లక్షలు, 30 లక్షలు, 60 లక్షలు కూడా వెళ్ళింది. కానీ మరుసటి సంవత్సరంలో మళ్ళీ 10 లక్షలకు, 5 లక్షలకు పడిపోయింది. కానీ బాలాపూర్ గణేష భగవానుడు ఆ విధంగా కాదు. బాలాపూర్ గణేష భగవానుడు లడ్డు వాల్యూ కానీ, లడ్డు యొక్క మహిమ కానీ రోజు రోజుకు పెరుగుతూ తన యొక్క చరిత్రను తనే రాసుకుంటూ కోట్లాది మంది దేశ ప్రజలు 140 కోట్ల భారతీయులు బాలాపూర్ లడ్డు యాక్షన్ ఎప్పుడు అవుతుందా, బాలాపూర్ వినాయకుడు భాగ్యనగరంలో మా యొక్క పురవీధులకు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ లడ్డు వేలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఎవరు ఏ భక్తాగ్రేసానికి ఆయన ఆశీస్సులు ఉన్నాయో మనకు కొన్ని క్షణాల్లో తెలియబోతా ఉంది. అంటే బాలాపూర్ లడ్డూని ఎవరు కూడా బ్రేక్ చేయట్లేదు, ఆయన రికార్డ్ ని ఆయన బ్రేక్ చేసుకుంటున్నారు, ఎవరికి బ్రేక్ చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో లాస్ట్ ఇయర్ 27 లక్షలు పలికింది, ఈసారి 30 లక్షల వరకు వెళ్ళిపోతుంది అని అంటున్నారు. మరి 30 లక్షలు అయినా సరే పాడతారా మీరు పాట? భక్తులు 30, 40, 35 ఎంతనని చూడట్లేదు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నాకు దక్కాలంటే ఆ భగవంతుడి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, లడ్డు వేలంలో వచ్చే భక్తులు ఏమనుకుంటున్నారంటే ఇచ్చేది ఆయన, తీసుకునేది ఆయన. అలాంటప్పుడు ఆయన కోసం ముందుకు రావడంలో వెనుకపోయే ప్రసక్తే లేదు. ఎంతకైనా ముందుకు వచ్చేటువంటి ప్రతినిధులు ఈనాడు ముందుకు వస్తూ ఉన్నారు, అందుకే పేర్లు నమోదు చేసుకున్నారు. మీరు ఇంకో కొత్త విషయం, గతంలో ఎప్పుడైనా బాలాపూర్ గ్రామస్తులు లడ్డూలు కొంటే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇవ్వాల్సిన ఒక నియమ నిబంధన ఉండేది. కానీ ఈసారి నుంచి ఎవరైతే లడ్డు కొనుగోలు చేస్తారో వెంటనే ఆ క్షణంలోనే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిని ఆ క్షణంలోనే అని చెప్పి కొత్తగా తీర్మానం ప్రపోజ్ పెట్టాం. అది కొనసాగుతూ ఉంది. లడ్డు విలువ తగ్గదు. లడ్డు అనేది, బాలాపూర్ అనేది ఒక భగవంతుని ఆశీస్సులతోనే గ్రామము అందరూ కూడా ఆరోగ్యంగా, అందరూ కూడా సుఖశాంతితో ఉంటా ఉన్నారు. కాబట్టి గణేశన్ లడ్డు పొందినవారు ఆయుర ఆరోగ్యాలతో ముందుకెదిగారు, రాజకీయంగా ముందుకెదిగారు, మంత్రులయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, కేంద్ర మంత్రులు విద్యాసాగర్ కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యాడు. మళ్ళీ నిన్న మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా రాబోతా ఉన్నాడు, హోంమంత్రిగా. మనం ఇప్పుడు ఎంతకైనా పాడతాం మేము, పాట గెలుచుకుంటామని చెప్పేసి అని అంటున్నారు కదా, ఈసారి మీరే గెలుచుకుంటారని చెప్పేసి నమ్మకం ఉందా మీకు? నో మేడం, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ వ్యక్తిని, ఒక సాధారణ పౌరుణ్ణి. నేనంత అహంకారం, అంత అహం అంత లేదు. ఆయన దయ ఉంటేనే నాకు ఏదైనా సాధ్యం. అది మిగతా నేను అనుకుంటే అది సాధ్యం కాదు మేడం. ఒకవేళ ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడి దయ మీకే ఉంటే కనుక గెలుచుకుంటే, దేవుడు దయిస్తే తప్పకుండా ఆ లడ్డూను నేను మా కుటుంబంతో పాటుగా నా బంధుమిత్రులకు, నా గ్రామ అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్లకు ఇంటింటికి వెళ్ళి ఈ దేవుడి ప్రసాదం, గణేష్ లడ్డు ప్రసాదం నా అక్క చెల్లి, నా అన్న తమ్ముడు, ప్రతి ఒక్క పౌరుడు ఆ లడ్డూని తిని ఆయురారు